హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో కాలేజ్ ఇన్ ఆర్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ స్టేట్ వరంగల్ సంబంధించి సో మనకి టీఎస్ తెలంగాణలో మనకు ఆయుష్ అడ్మిషన్స్కి కేఎన్ఆర్హెచ్ నుంచి మనకి అడ్మిషన్స్ జరుగుతాయి. సో కేఎన్ఆర్హెచ్ మనకి ఇచ్చిన టీఎస్ ఆయుష్ 2019 లాస్ట్ ర్యాంక్స్ చూద్దాము. అలాగే మనకి కాలేజెస్ లిస్ట్ ఏమున్నాయి అనేది కూడా ఈ వీడియోలో చెక్ చేద్దాము. 2019లో కాలేజ్ వైజ్ ఏ కాలేజ్కి ఎన్ని ర్యాంక్స్, ఏ ర్యాంక్ వరకు వచ్చింది, ఎన్ని మార్క్స్కి కట్ ఆఫ్ వచ్చింది అనేది మనం వీడియోలో చెక్ చేద్దాము. సో లెట్స్ గో టు కాలేజెస్ లిస్ట్. సో ఫస్ట్ టైం మీరు ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ మనకి BAMS కోర్స్ సంబంధించి కాలేజెస్ అయితే 2 ఉన్నాయి ఇక్కడ మనకి. సో డాక్టర్ BRKR గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ హైదరాబాద్ అండ్ అనంతలక్ష్మి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ వరంగల్. బోత్ మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఇవి. సో సీట్స్ అయితే మనకి ఏ కేటగిరీలో 48 అండ్ 49. సో సీట్స్ డిఫరెన్స్ అయితే రావచ్చు, ఇది లాస్ట్ ఇయర్ సీట్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ BHMS హోమియోపతి చూస్తే మనకి ఇక్కడ 5 కాలేజెస్ ఉన్నాయి టోటల్గా. ఇందులో ఒకటి JSPS గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ హైదరాబాద్, ఇది ఒకటి ఓన్లీ గవర్నమెంట్. టోటల్ సీట్స్ వచ్చి మీకు 100 అండ్ ఏ కేటగిరీ సీట్స్ 99 అండ్ గవర్నమెంట్ ఇండియన్ నామినీ సీట్స్ అంటే 1 ఉంది. సో మిగతా 4 అయితే మీకు ప్రైవేట్ కాలేజెస్ అనమాట. జిమ్స్ హోమియో కాలేజ్ హైదరాబాద్, MNR హోమియో మెడికల్ కాలేజ్ సంగారెడ్డి అండ్ DEVS హోమియో మెడికల్ కాలేజ్ అండ్ హంసా హోమియో మెడికల్ కాలేజ్. ఇవి మీకు 4 ప్రైవేట్ కాలేజెస్. సో ఓన్లీ 1 JSPS గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ BHMS ఇన్ తెలంగాణ. నెక్స్ట్ BNMS చూస్తే మనకి గాంధీ న్యాచురోపతిక్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్, సో 30 సీట్స్ అనమాట. సో ఇది ఓన్లీ 1 గవర్నమెంట్ కాలేజ్. UMS చూస్తే మనకి గవర్నమెంట్ నిజాం టిబ్బీ కాలేజ్ హైదరాబాద్, ఇది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ అనమాట. TS ఆయుష్ కౌన్సిలింగ్ తెలంగాణ స్టేట్ UG ఆయుష్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ అనమాట. 2019 కౌన్సిలింగ్ బేస్ చేసుకుని ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ 2019లో మనకి ఆయుష్ కౌన్సిలింగ్ జరిగింది. దాని ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్స్ బేస్ చేసుకునేది మనకి లాస్ట్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ అయితే సో జనరేట్ చేయడం జరిగింది. సో కోర్స్ వైజ్ అండ్ కాలేజ్ వైజ్ చెక్ చేద్దాము. అలాగే మనకి ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ చూసినాం, అన్ని గవర్నమెంట్ ఉన్నాయి. BHMSలో 4 అవుట్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కదా, అవి కాకుండా మిగతా ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్స్ అయితే మనం చెక్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ కోర్స్ మనకి BAMS. సో తెలంగాణ స్టేట్ BAMS గవర్నమెంట్ కాలేజెస్ చూస్తే మనకి 2 ఉన్నాయి కదా. సో BRKR అండ్ ALGW. ఓకే, BRKR అండ్ ALGW 2 కాలేజెస్ ఉన్నాయి. సో BRKRలో మనకి OC అయితే లాస్ట్ ఇయర్ ఫస్ట్ రౌండ్కి అయితే మనకి అక్కడ సీట్స్ అయితే OC కేటగిరీలో ఏమీ ఫిల్ అవ్వలేదన్నమాట. సో నెక్స్ట్ మనకి ALGL చూస్తే నీట్ 2019 ర్యాంక్ చూస్తే మనకి 1,07,770 ఈ ర్యాంక్ వచ్చింది. మనకి మార్క్స్ వచ్చి 422 మార్క్స్. సో దీన్ని బేస్ చేసుకుని BRKR కూడా సేమ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 422+ అయితే మీకు BRKR అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ర్యాంక్స్ బేస్, ఈ మార్క్స్ బేస్ చేసుకుని మీరు 2020లో ఇంకా 2019 మార్క్స్కి ఇంకా మీరు 5 మార్క్స్ యాడ్ చేసుకుంటే బెటర్. ఇంకా ఎక్కువ మార్కులు వస్తే నాకు సీట్ వస్తుంది అనే అభిప్రాయం అయితే ఉంది నాకు. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. EWS చూస్తే BRKR కాలేజ్లో BAMS కోర్స్ సంబంధించి 1,39,375 ఇది లాస్ట్ ర్యాంక్ అండ్ మార్క్స్ వచ్చి 390 మార్క్స్. అలాగే ALGW చూస్తే మనకి 1,57,671 ర్యాంక్, సో 373 లాస్ట్ ర్యాంక్ అనమాట, లాస్ట్ మార్క్స్. సో BCA కేటగిరీలో 1,63,659 ర్యాంక్, 368 మార్క్స్ BRKR. సో అలాగే ALGW చూస్తే మనకి 1,66,894 అంటే 365 మార్క్స్కి వచ్చే మనకి లాస్ట్ ర్యాంక్ అనమాట. నెక్స్ట్ BCB కేటగిరీలో 1,03,583 BRKR కాలేజ్ అండ్ 426 మార్క్స్ నీట్ 2019 సంబంధించి. సో ఇవన్నీ ఆల్ ఇండియా ర్యాంక్స్ అనమాట. ALGW చూస్తే మనకి 1,19,291 ర్యాంక్, సో మార్క్స్ 410 మార్క్స్. నెక్స్ట్ BCCలో మనకి BRKRలో అలాట్ అవ్వలేదు. సో ALGW చూస్తే మనకి 2,63,549 ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ 296 మార్క్స్. BCD చూస్తే మనకి BRKR కాలేజ్ వచ్చి మీకు 1,01,824 అండ్ మార్క్స్ వచ్చి 428.
సో ఏఎల్జీడబ్ల్యూ చూస్తే 1,17,455 ర్యాంక్ అండ్ 411 మార్క్స్ అండి. సో బీసీఈ కేటగిరీలో బీఆర్కేఆర్లో వచ్చి 1,23,582 ర్యాంక్ 405 మార్క్స్ అండ్ ఏఎల్జీడబ్ల్యూ వచ్చి 1,35,222 394 మార్క్స్. సో ఎస్సీ వచ్చి మీకు 1,60,001 371 మార్క్స్ ఇన్ బీఆర్కేఆర్ కాలేజ్ BMS కోర్స్ అండ్ ఏఎల్జీడబ్ల్యూ వచ్చి మనకి 1,69,431 సో 363 మార్క్స్కి లాస్ట్. సో ఎస్టీ కేటగిరీ మీకు 1,29,907 399 మార్క్స్ బీఆర్కేఆర్ కాలేజ్. ఏఎల్జీడబ్ల్యూ వచ్చి 1,32,373 అంటే 396 మార్క్స్కి లాస్ట్ అలాట్ అయింది. సో ఇవి మనకి BAMS 2 గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించి లాస్ట్ 2019 ర్యాంక్ అండ్ మార్క్స్ అనమాట. ఇవైతే మీరు చెక్ చేసుకోవచ్చు. 2020లో మీకు సీట్ వస్తుందా రాదనేది మీకు ఒక అవగాహన కోసం అయితే ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మనకి BAMS తర్వాత BHMS కోర్స్ చూద్దాము. కోర్స్ BHMS. సో కాలేజ్ వచ్చి మనకి ఒకటే ఉంది, గవర్నమెంట్ కాలేజ్ JSPS 003 కోడ్ అయితే. సో JSPS కాలేజ్ ఇందాక చూసాం కదా కాలేజెస్ లిస్ట్లో. మనకి ఓసీ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ వచ్చి నీట్ 1,05,454 అండ్ నీట్ మార్క్స్ 424 అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చి 1,49,393 ర్యాంక్ అండ్ 381 మార్క్స్. సో బీసీ వచ్చి 1,61,223 ర్యాంక్ అండ్ 370 మార్క్స్ అండ్ బీసీబీ వచ్చి 1,19,619 409 మార్క్స్. సో బీసీసీ వచ్చి 1,79,048 అండ్ 355 మార్క్స్. సో బీసీడీ వచ్చి 1,10,824 ర్యాంక్ అండ్ 418 మార్క్స్. సో బీసీఈ లాస్ట్ ర్యాంక్ 1,17,077 అండ్ 412 మార్క్స్. సో ఎస్సీ వచ్చి మీకు 1,74,043 ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ 359 లాస్ట్ మార్క్. సో ఎస్టీ వచ్చి 1,30,817 ఇది లాస్ట్ ర్యాంక్ అనమాట, ఆల్ ఇండియా ర్యాంక్ 2019 నీట్ 398 కట్ ఆఫ్ అనమాట. ఇవి మనకి BHMS సంబంధించి గవర్నమెంట్ కాలేజ్ అయితే అవుతుందో JSPS హోమియోపతి. సో ఇదైతే మనకి కేటగిరీ వైజ్ అయితే కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ మార్క్స్. సో నెక్స్ట్ మనకి BNYS చూస్తే, సో BNYS కోర్సులో కూడా మనకి ఓన్లీ వన్ గవర్నమెంట్ కాలేజ్ GNMC ఉంది కదా. సో GNMC కాలేజ్ మనకి ఓసీ కేటగిరీ నీట్ 2019 ర్యాంక్ 1,84,616 ర్యాంక్ ఆల్ ఇండియా 2019 నీట్ ర్యాంక్. సో మార్క్స్ 351 మార్క్స్కి లాస్ట్ అలాట్ అయ్యింది. సో ఈడబ్ల్యూసీ లేదు. సో BCA వచ్చి 1,91,840 అండ్ 346 మార్క్స్. సో BCB వచ్చి 1,93,936 344 మార్క్స్. BCC నాట్ అలాటెడ్. సో BCD 1,76,658 357 మార్క్స్. సో BCE వచ్చి మనకి 1,61,366 అండ్ 370 మార్క్స్. సో ఎస్సీ కేటగిరీ వచ్చి 2,89,240 అంటే 281 మార్క్స్కి అయితే లాస్ట్ కట్ ఆఫ్ అయితే ఉందన్నమాట. సో ఎస్టీ కేటగిరీ చూస్తే 2,91,589 అంటే 280 మార్క్స్కి లాస్ట్ కట్ ఆఫ్ BNYS కోర్స్ సంబంధించి గవర్నమెంట్ కాలేజ్ GNMC. ఇది BNYS కోర్స్ సంబంధించి. సో నెక్స్ట్ మనకి BUMS చూద్దాము. BUMSలో స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా GNTC. సో GNTC 005. సో ఓసీ ర్యాంక్ ఇచ్చి 1,54,210 అండ్ నీట్ మార్క్స్ 376. ఈడబ్ల్యూసీ వచ్చి మనకి 6,74,683 140 మార్క్స్. BCA నో. BCB 66,46,518 146 మార్క్స్. BCC నో. BCD లేదు. BCE వచ్చి మీకు 5,06,871 ర్యాంక్ 186 మార్క్స్. ఎస్సీ వచ్చి 3,38,866 255 మార్క్స్. సో ఎస్టీ లేదు. ఇది ఫస్ట్ ఫేజ్. తర్వాత ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మీకు TS UG ఆయుష్ కౌన్సిలింగ్ 2020 ర్యాంక్స్ బేస్ చేసుకుని ఇది ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ గుడ్ డే.